అమెరికాలో H1B వీసాలు రిపబ్లికన్ పార్టీలో చిచ్చు పెడుతున్నాయి. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అమెరికన్లకే ఉద్యోగాలు లభించేలా చర్యలు చేపడతామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన ట్రంప్ అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ పార్టీలో సీనియర్లు మండిపడుతున్నారు. ఇటీవల H1B వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా తాను సిద్ధమేనంటూ తేల్చి చెప్పారు. H1B వీసాల వల్లే అమెరికా బలమైన దేశంగా మారిందని, దాన్ని వ్యతిరేకించే వారు వెనక్కి తగ్గాలని సూచించారు. అయితే మస్క్ వ్యాఖ్యలకు ట్రంప్ మద్దతు తెలపడంపై పార్టీలోని సీనియర్లు మండిపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు కొద్ది రోజులు మాత్రమే టైం ఉండడంతో ఇప్పటికే తన కేబినెట్ ను సిద్ధం చేసుకున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపేస్తామంటూ ట్రంప్ స్పష్టం చేశారు. అవసరమైతే అమెరికాలో ఎమర్జెన్సీ విధించేందుకు వెనుకాడబోమన్నారు. మరోవైపు ఇమిగ్రేషన్లోనూ ట్రంప్ మార్పులు తీసుకురానున్నారు. దీంతో అమెరికాకు వెళ్లే ఆలోచనను చాలా మంది మానుకుంటున్నారు. ఇక H1B వీసాలపైన ట్రంప్ కఠిన ఆంక్షలు విధిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే H1B వీసాల విషయంలో ట్రంప్ మస్క్ కు మధ్య వివాదం తలెత్తిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మస్క్ కంపెనీల్లో ఎక్కువగా H1B వీసా హోల్డర్లే ఉన్నారు. H1B వీసాల విషయంలో నియమాలను యథాతథంగా కొనసాగించాలని మస్క్ ట్రంప్ బృందానికి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మస్క్ కు చెందిన టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలో ఎక్కువగా H1B వీసా హోల్డర్లు ఉన్నారు. అందుకే మస్క్ ఈ వీసాల నిబంధనలను కఠినతరం చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాలో ఎలన్ మస్క్ కూడా అక్రమంగా ప్రవేశించి పని చేశారని, అందువల్లే ఆయన వలస వచ్చిన వారిలో నైపుణ్యం కలిగిన వారికి అండగా నిలబడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవల H1B వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని మస్క్ తేల్చి చెప్పారు. H1B వీసాలను వ్యతిరేకిస్తున్న వారిపై బూతు ప్రయోగం కూడా చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. స్పేస్ ఎక్స్, టెస్లా వంటి కంపెనీలను స్థాపించడానికి మాత్రమే కాకుండా తాను ఇప్పుడు అమెరికాలో ఉన్నానంటే దానికి కారణం H1B వీసా అని మస్క్ స్పష్టం చేశారు. H1B వీసాల కారణంగానే అమెరికా బలమైన దేశంగా అవతరించిందని, కాబట్టి వీసాలను వ్యతిరేకిస్తున్న వారు అడుగు వెనక్కి వేయండి అని మస్క్ స్పష్టం చేశారు. నిజానికి H1B వీసాలను జారీ చేయడం వల్ల అమెరికాలోని ఉద్యోగాలను బయటి వ్యక్తులు సొంతం చేసుకుంటారు. కాబట్టి అమెరికా ఫస్ట్ నినాదాన్ని అమలు చేయనంటే ఈ వీసాల జారీ చేయకూడదని కరడుగట్టిన రిపబ్లికన్లు చెబుతున్నారు. దీనిపై ప్రస్తుతం మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. ఎలన్ మస్క్ వ్యాఖ్యలపై అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. నిపుణులైన విదేశీ కార్మికులకు అమెరికా సంస్థలు ఉపాధికి ఉద్దేశించిన H1B వీసాల పరిరక్షణ కోసం యుద్ధానికైనా సిద్ధమన్న మస్క్ కు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపారు. H1B వీసాల జారీని అమెరికాలో పలువురు వ్యతిరేకిస్తున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. కేవలం నైపుణ్యత మీదనే పనిచేసే స్పేస్ ఎక్స్, టెస్లా వంటి సృజనాత్మక సంస్థలు H1B వీసాదారుల అవసరం ఎంతైనా ఉందని మస్క్ అన్నారు. తాజాగా మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించారు. H1B వీసా ప్రక్రియను తానెప్పుడూ ఇష్టపడతానని, వాటికి మద్దతు పలుకుతానని, అందుకే అవి ఇప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయని ట్రంప్ అన్నారు. తన వ్యాపార సంస్థల్లోనూ H1B వీసాదారులున్నారని, H1B వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నామని, ఇది అద్భుతమైన పథకమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ట్రంప్ కొత్తగా తెస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి సంయుక్త సారథులు కానున్న మస్క్, వివేక్ రామస్వామి H1Bకి మద్దతు తెలుపుతున్నారు. దీన్ని రిపబ్లికన్ పార్టీ సీనియర్లు మాత్రం తప్పుపడుతున్నారు. స్థానిక అమెరికన్లకి అధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న ట్రంప్ ఎన్నికల వాగ్దానానికి ఇది విరుద్ధమని వారు వాదిస్తున్నారు.